మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపటి రోజున అనగా సెప్టెంబర్ మాసంలో 11వ తేదీ బుధవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి, అసలు ఎలా ఉండబోతుంది, అలాగే సాయంత్రం దాటాక మీ జీవితంలో ఊహించని విధంగా ఈ యొక్క వార్తను వినబోతున్నారు. అది దుఃఖ వార్త, సంతోషాన్ని కలిగించే వార్త అనేది కూడా మనం సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రము 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున ఆధ్యాత్మిక పరమైన భావన మీకు కాస్త ఎక్కువ అవుతుంది. దేవాలయ సందర్శన చేయాలని మీ మనసు ఉవ్విళ్లూరుతుంది. అలాగే ఆ యొక్క ప్రయత్నం కూడా చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దగ్గరలోని దేవాలయానికి వెళ్తారు. దేవుణ్ణి దర్శించుకుని మీ యొక్క కష్టాలు చెప్పుకుంటారు. మానసిక ప్రశాంతత ఈ రోజున అధికమవుతుంది. ఈ రోజున ఇతరుల కోసం అనగా స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, తోడబుట్టిన వారు కూడా కావచ్చును, ఎవరికైనా కావచ్చును, వారి యొక్క ఆపదలో మీకు చేతనైనంత సహాయాన్ని అందజేస్తారు. తత్ఫలితంగా ధనం కాస్త ఖర్చు అవుతుంది. ఈ రోజు ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా మీరు ఇష్టపడతారు. మీ యొక్క స్నేహితులు ఒకరు తన వ్యక్తిగత విషయాలు మీతో ఈ రోజున పంచుకుని తగిన పరిష్కారం కోసం, మీ యొక్క సలహా కోసం మీ ఇంటికి రావడం జరుగుతుంది. వారికి కూడా మీకు నచ్చిన సలహా అంటే న్యాయపరంగా ఆలోచించి మీరు ఇచ్చే సలహా వారికి చాలా బాగా కూడా కలిసి వస్తుంది. వారికి ఉన్న కష్టం నుండి బయట పడేయడానికి మీరు ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. సాయంత్రం దాటాక వారికి సంబంధించిన ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక ఆనందానికి గురి చేస్తుంది. వారి జీవితంలో మంచి కలిగింది అనే శుభవార్త సాయంత్రం దాటాక అయితే అందుకోబోతున్నారు. మీ వలన వారికి మంచి కలిగింది. వారి యొక్క మాటలతో మిమ్మల్ని చాలా వరకు కూడాను సన్మానించి సత్కరించినంత పనైతే చేస్తారు. మీరు అందరికీ కూడా తలలో నాలుకలాగా ఉంటారని ఈ రోజున మరొకసారి నిరూపించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, సంఘంలో మీ గౌరవాన్ని పెంచడమే కాకుండా, కుటుంబ సభ్యులకు మీ మీద ఎక్కువ ప్రేమ, ఇష్టం ఈ రోజున పొంగి పోర్లుతోంది. ఈ రోజున కోపతాపాలు అన్ని కూడా పక్కన పెట్టేస్తారు. కుటుంబంతో మంచి సమయాన్ని గడపబోతున్నారు. మీ యొక్క పని ప్రదేశంలో కూడాను సహోద్యోగులకు మీరు చేయగలిగినంత సహాయాన్ని చేస్తారు. పనివారితో అంటే సహోద్యోగులతో మరియు తోటి పనివారితో ఉన్న సమస్యలు కూడా ఈ రోజున తప్పనిసరిగా తొలగించుకుంటారు. ఈ రోజు ఖాళీ సమయం ఎక్కువగా దొరుకుతుంది కావున మీ మనసుకు ఇష్టకరమైన పనులు చేయడానికి ఇష్టపడతారు. అంటే సంగీతం వినడం కానీ లేదా ఎక్కడికైనా సరే మీకు ఎక్కువగా ఆటల మీద ఆసక్తి ఉంటుంది కావున వాటిని చూడ్డానికి కానీ, సినిమాలకు గానీ, షికారులకు గానీ ఈ రోజున తగు విధంగా ప్లాన్ చేసుకుంటారు. మీ శ్రీమతికి మీకు మధ్యన ఉన్నటువంటి వరుస భేదాభిప్రాయాలు అన్ని కూడా పటాపంచలవడానికి మీ యొక్క పాత్రను కూడా ఈ రోజున పోషించబోతున్నారు. అందరినీ అర్థం చేసుకుంటారు. ఈ రోజున అందరితో సంతోషంగా గడుపుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.